ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేడం పొట్ట మీద దురదేస్తుందని చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, డ్రై స్కిన్ వలన అండ్ స్కిన్ ఇంకా స్ట్రెచ్ అవుద్ది కదా టమ్మీ పైన, బ్రెస్ట్ పైన, థైస్ మీద. ఈ స్ట్రెచ్ వల్ల కొంచెం దురద అనిపించవచ్చు. దీనికి ఏం చేయొచ్చు? స్కిన్ ఎప్పుడూ మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవాలి. కోకోనట్ ఆయిల్ కానీ, క్యాలమిన్ లోషన్, అలోవెరా జెల్ లాంటివి రాసుకోవచ్చు. కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్ అవి వేసుకోండి, లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్. హైడ్రేషన్, వాటర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. హార్ష్ సోప్స్, హాట్ బాత్స్ అవాయిడ్ చేయండి. కూల్ షవర్స్ అవి తీసుకోవచ్చు. మీకు ఇచ్చింగ్ ఎక్కువ ఉంటే ఐస్ ప్యాక్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇచ్చింగ్ చాలా సివియర్గా ఉంది అంటే మాత్రం మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మీకు యాంటీహిస్టమినిక్ మెడిసిన్ ఏమైనా రాసిస్తారు. ఇంకోటి ర్యాష్తో పాటు ఇచ్చింగ్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో. దీన్నే పప్ అంటన్నమాట. ప్లూరైటిక్ అర్టికేరియల్ ప్లేక్స్ అండ్ పాప్యూల్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇందులో ఏంటంటే మనకి రెడ్ ఇచ్చి బంప్స్ ఉంటాయి. ఈ స్ట్రెచ్చింగ్ వల్ల కొంచెం ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయ్యి ఈ పొట్ట మీద, థైస్ మీద రెడ్ ఇచ్చి బంప్స్ ఉండొచ్చు. ఇది బేబీకి కానీ మదర్కి కానీ హార్మ్లెస్. ఒక వార్నింగ్ కండిషన్ ఏంటంటే ఇచ్చింగ్తో అసోసియేట్ అయ్యేది ఇంట్రాహెపాటిక్ కొలెస్ట్రాల్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. లివర్ ఫంక్షన్ కొంచెం మందకిచ్చి టోటల్ బైల్ యాసిడ్స్ అవి రైజ్ అవ్వడం వల్ల ఇది రిజల్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే అరిచేతులు, అరికాళ్ళు విపరీతంగా దురద ఉండడం, నైట్ టైం వర్సన్ అవ్వడం, ఒక్కొక్కసారి జాండీస్ కూడా ఉండొచ్చు. ఇలాంటిది ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే బేబీకి ఇది కొంచెం రిస్క్ ఉండే కండిషన్.